ఏండోయ్ విశ్వకర్మ అంటే ఎవరు పూజిస్తారో తెలుసా? భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, సూర్య నక్షత్రాలు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తానే అవతరించాడంటండి. హిందూ పురాణాల ప్రకారం రకరకాల వృత్తులకు ఈయనే మూలకర్త అంటండి. ఈయన ఎన్నో పట్టణాలను, దేవతలకైతే నివాసాలను 4 యుగాల్లో నిర్మించాడంట. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం, ఇంద్రుడు నివసించిన స్వర్గలోకం, పాండవుల కోసం మయసభను నిర్మించాడట. ఈయనకైతే 5 ముఖాలు, 10 చేతులు ఉంటాయి. మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞ ఈ 5 ముఖాలు వేరు వేరు వృత్తులు చూపిస్తాయండి. మను అంటే వడ్రంగి, మయ అంటే శిల్పి, త్వష్ణ అంటే కమ్మరి, విశ్వజ్ఞ అంటే కంశాలి, శిల్పి అంటే కంచిరే అని అర్థమండి. ఈయన్ని కులదైవంగా కూడా ఈ 5 వృత్తుల వాళ్ళు పూజిస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న వారి కర్మాగారాల్లో గాని, ఇంట్లో లేదా ఇతర చోట్ల వారి పనిముట్లను ముందుంచి పూజ చేస్తారండి. వారికి సంవత్సరం అంతా మంచి జరుగుతుందని నమ్మకం. మీలో ఎంతమందికి విశ్వకర్మ కథ గురించి తెలుసు? కామెంట్ చేయండి. మేడే కార్మికుల దినోత్సవం కాదని, విశ్వకర్మ జయంతి రోజున కార్మికుల దినోత్సవం చెయ్యాలని వెంకయ్య నాయుడు గారు చాలా సార్లు చెప్పారండి. తెలియని వాళ్ళకి రీల్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి వెళ్ళిపోండి.